అదిగో యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు చూడండి. ఎన్ని బోట్లు వెళ్తున్నాయి, ఎన్ని బోట్లు వస్తున్నాయి. ఇటు చూపించండి. అక్కడ లారీ ఫిల్ అవుతుంది, ఇక్కడ లారీలో కోరుతున్నారు. ఏంటిదంతాను? అసలు అధికారులంతా ఏం చేస్తున్నారు? వారి నిఘా ఎందుకు కొరబడుతోంది? ఇలా చేయొచ్చునా? లారీలు లెక్కాపత్రంలాగానే వెళ్తున్నాయి. ఎన్ని టన్నులకి పర్మిట్ ఉంది, ఎన్ని టన్నులు వెళ్తున్నాయి? అసలు ఈ బరువు చూసే మిషనరీ కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నారా? అంటే కావాలని కళ్ళు మూసుకుని ఉన్నారు. ప్రజల ప్రాణాలు ఏమైపోయినా మీకు అనవసరం. కనీసం లారీపై టార్పాలిన్ కప్పాలన్న జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. అసలు వీళ్ళు సంపాదించుకు దొబ్బారు. ప్రజల ప్రాణాలు తీసాకు ఎవడిచ్చాడు వీళ్ళకి? రేపు పొద్దున పుష్కరాలు వస్తున్నాయి చూడండి. కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ఎంతో హీనంగా నదీ గర్భంలో ఎంతో కన్నాలు పెట్టి డ్రెడ్జింగ్ చేసి ఇసుక తీసేస్తున్నారు. రేపు పొద్దున పుష్కరాల్లో ఏ భక్తుడైనా లేకపోతే జనసమూహం అయినా వెళ్ళి అందులో పడితే ఎప్పుడో జరిగిన ప్రమాదంలో 31 మంది పోయినందుకే మనం బాధపడతాం. ఈరోజు వీళ్ళు చేస్తున్న మనకి 100 మంది పోతే ఎవరిది బాధ్యత? అధికారులారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు కనీసం ఒక్కరోజైనా డ్యూటీ చేయండి. అయ్యా మీరు ఒక్కరోజు డ్యూటీ చేయండి చాలు. ఈ అక్రమాలన్నీ అరగట్టగలుగుతారు మీరు. ఆ బోట్లు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇక్కడే 18 బోట్లు కనపడుతున్నాయి. ఇంకా ఈ చెట్టు వారన ఇంకా 10 ఎన్నో ఉన్నాయి. ఇటు చూస్తే 10 15 ఉన్నాయి. ఏంటిది అసలు? ఎంత కొల్లగొట్టేస్తున్నారా రాజమండ్రిని? మాట్లాడితే ఎమ్మెల్యేకి వాటా ఇచ్చామంటారు. వస్తున్నాయి ఇవన్నీ. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వాటాలు తీసుకున్నారో లేదో తెలియదు, కానీ వీళ్ళు అంతులేని అనంతమైన సంపద దోచుకుంటున్నారు వీళ్ళు. ఇదేమైనా వీళ్ళు పెంచి పోషించిందా? కాదు కదా. నదీ గర్భంలో తేరగా ఫ్రీగా దొరికేది. కనీసం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రజల ప్రాణాలకి రక్షణ ఉంటుంది. ఎంతోమంది రోడ్డు మీద పడి గాయాల పాలవుతున్నారు. వీళ్ళు అనంతమైన లోడ్ వేసేటువంటి లారీకి ఎంత పర్మిట్ ఉంది, వీళ్ళు అంతే వస్తున్నారు. అసలు వీటిని అరికట్టే అధికారే లేడా? ఎంతసేపు వీళ్ళు ఇచ్చే సొమ్ము జేబులో వేసుకోవడం, వీళ్ళు కూడా వీళ్ళ బొక్కసం నింపుకోవడం తప్ప ప్రజల ప్రాణాల పట్ల కానీ సమాజం పట్ల కానీ ఒక బాధ్యత లేకుండా పోయింది వీళ్ళకి. తక్షణమే అధికారులు ఇది అరికట్టాలి. ఇసుక ర్యాంపుల వాళ్ళు లంచాలు బొక్కి ఇసుక ర్యాంపులకి అనుమతులు ఇచ్చి వెచ్చలవిడిగా జనాల మీదకి వదిలేసిన అధికారులు వీళ్ళంతా ఎప్పుడు కుక్కచావు చేస్తారా అని రాజమండ్రి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది మీకు వినడానికి హాస్యంగానో ఆశ్చర్యంగానో అనిపించవచ్చు. ఈ రోడ్డు చూడండి. 2 వీలర్స్ వాళ్ళు స్కూల్కి వెళ్లే సమయంలో లేదా ఇంటికి వెళ్లే సమయంలో ఎంతో ప్రయాసపడుతున్నారు. రోడ్ల మీద కింద పడిపోతున్నారు, బండ్లు స్కిడ్ అయిపోతున్నాయి. మహిళలు అయితే చెప్పనవసరం లేదు, వారికి మామూలుగానే ఎముకలు వీక్గా ఉంటాయేమో. పిల్లలు మహిళలు ఎంతో గాయాల పాలైపోతున్నారు. అంతా ఎందుకు నేనే పడ్డాను. వీళ్ళు అటు చూడండి, డైరెక్ట్ గా ఇసుక ర్యాంపుల నుంచి ఇక్కడికి 25 టన్నుల బరువుతో లారీలు దిగిపోవడం, డైరెక్ట్ గా లారీ ఎక్కేయడం, రోడ్డు ఎక్కేయడం. గోదావరిగట్టు నుండి ఇక్కడ వరకు ఏదో వాళ్ళ అమ్మ భర్తలు సంపాదించిన రోడ్డులాగా వీళ్ళు ఫీల్ అవుతూ 2 వీలర్స్ వాళ్ళు కూడా సాఫీగా వెళ్ళే ఇది లేకుండా చేసి రోడ్లు కబ్జా చేసి పడేశారు. ఇటు నుండి ఈ లారీ చూడండి, రాజమండ్రి ఐఎల్టీడీ సెంటర్ వెళ్ళి శంభునార్ ఫ్లైఓవర్ ఎక్కి అయితే బొమ్మూరు సెంటర్ లేదా డిమార్ట్ వరకు వెళ్తుంది. ఈ లోపు వీళ్ళు వస్తున్నంత ఇసుక వంపుకుంటూ కెపాసిటీ మించిన ఇసుక వేసుకుని రోడ్డు అంతా ఇసుక వేసుకుంటూ వెళ్ళిపోతారు. వీళ్ళ మానాలు వీళ్ళు పోతారు. వెనకొచ్చే స్కూటరిస్టులు అందరూ కూడా గాయాల పాలవుతుంటారు. ఏమనంటే మేము ఎమ్మెల్యేలకు కూడా ఇందులో డబ్బులు ఇస్తాం అంటారు. వీళ్ళు ఏమైనా మేత పెట్టి పెంచిన చేపల, లేకపోతే దానా వేసిన పశువుల, ప్రకృతి సిద్ధంగా తేరగా ఫ్రీగా లభిస్తున్న ఇసుకే కదా కోట్లు దోచుకుంటున్నారు. వీళ్ళేమైనా లెక్కాపత్రంతో సంపాదిస్తున్న సొమ్మ ఇది కాదు కదా. జనాల దగ్గర పిండేది. వీళ్ళు ప్రజలంతా గాయాల పాలవుతుంటే వారి కోసం కనీసం నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టరు. నేను అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. గోదావరిగట్టు నుండి ఐఎల్టీడీ సెంటర్ నుండి ఫ్లైఓవర్ మీదుగా లేదంటే బొమ్మూరు సెంటర్ వరకు వచ్చే రోడ్డుకి వచ్చే మెయింటెనెన్స్ ఖర్చులు లేదా కొత్త రోడ్లు వేయడం కూడా వీళ్ళ దగ్గర నుంచే వసూలు చేయాలి. ఈ రోడ్లో ఎవరు గాయాల పాలైనా లేకపోతే ఎవరు మరణించినా వారికి ఇసుక ర్యాంపుల వాళ్ళ నుండి నష్టపరిహారం వసూలు చేయాలని కోరుతున్నాం. రాజమండ్రి ప్రజల మనోవ్యత మామూలుగా లేదు. వీళ్ళతోనే వీళ్ళ అమ్మల భర్తలు సంపాదించిన రోడ్లన్నీ కబ్జా చేసేయడం. వీళ్ళు కోట్లు దోస్తున్నారు కదా ప్రతిరోజు.
1 కోటి రూపాయలతో ఆధునిక యంత్రాలు కొని ప్రతినిత్యం రోడ్లు క్లీన్ చేయొచ్చు కదా. వీరి వల్లే కదా ఇప్పుడు అటు రోడ్డు చూడండి ఎంత క్లియర్ గా ఉందో, ఇటు రోడ్డు చూడండి ఎలా ఉందో. ఏది కారణం? కేవలం ఇసుక. కోటాను కోట్లు దోస్తున్నారు కదా, లెక్కాపత్రం లేని సొమ్ము. నదీ గర్భంలో ఫ్రీగా తేరగా లభించే సొమ్ము ఇది. తవ్వినోడికి తవ్వినంత, దోసుకున్నోడికి దోసుకున్నంత. ఇప్పుడు ఈ లారీ చూడండి, దీని కెపాసిటీ ఎంతో తెలియదు. దాదాపు 50-60 టన్నుల వరకు కూడా ఒక్కొక్క లారీలో వేసుకుపోతున్నారు. ఈ రోడ్లు చూడండి ఎంత సర్వనాశనం అయిపోయిందో. ప్రజల సొమ్ముతో వేసిన రోడ్ల మీద వీళ్ళు సంపాదించుకోవడం కోసం ఇంత నాశనం చేస్తున్నారేంటి? ఇదేమైనా కరెక్టా? మీరు కక్కిన ఇసుకే కదా రోడ్లన్నీ పాడు చేస్తున్నాయి. మీరు రోజుకి 4-5 సార్లు ఎందుకు క్లీన్ చేయకూడదు మీరు? అసలు వీరికి ఏమైనా అదనపు చేస్తుంటే గవర్నమెంట్ విధించాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ వీళ్ళు అటు వైజాగ్ ఇటు హైదరాబాద్ అనంతమైన వ్యాపారం చేస్తున్నారు ఈ లారీలతో, ఈ రోడ్లో వాడుకుంటూ. ప్రజల కోసం ఆ మాత్రం చేయలేరా ఈ రోడ్లు?